నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఎన్విరాన్మెంట్ గురించి, దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు నిజంగానే ఎన్విరాన్మెంట్ ప్రభుత్వం కాపాడుతుందా లేదా, కేవలం అమెండ్మెంట్స్ తీసుకురావడం, ఆ యొక్క బిల్లులు తీసుకురావడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకురావడం ఇంతవరకే ప్రభుత్వం చేస్తుందా? అసలు అడవులను ఎవరు కాపాడుతున్నారు, ఏంటి, అడవులు ఎంత మేర ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఇక భారతదేశం మొత్తంలో ఎంత మేర విస్తీర్ణంలో ఉన్నాయో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ రీసెంట్గా మనం చూసినట్లయితే కొమెర అంకారావుకు సంబంధించి, ఆయన నల్లమల ఫారెస్ట్కి సంబంధించి ఏవైతే ప్లాస్టిక్ వేస్ట్ ఉందో వీటన్నిటిని తీసేసి మొక్కలు నాటడం, ఎన్విరాన్మెంట్ని చాలా మంచిగా చేయడం మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సలహాదారునిగా పెట్టుకున్నారు, అడ్వైజరీగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి అడవులకు సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఏ విధంగా మనం వాతావరణాన్ని కానీ పరిరక్షించవచ్చు అనేదాన్ని ఆయనకి అడ్వైజరీగా పెట్టుకున్నారు. సూర్యాపేటకి సంబంధించిన ఒక ఓల్డ్ మ్యాన్, ఆయన దాదాపుగా 5 కోట్ల చెట్లు నాటాడంట. సత్యనారాయణ అనే వ్యక్తి, అంటే ఆయనకున్న 70 ఎకరాలు ఏవైతుందో ఆ 70 ఎకరాల్లో దాదాపుగా 5 కోట్ల చెట్లను నాటాడు. ఇలా చూసుకుంటూ పోతే మరో వ్యక్తి మనం చూసినట్లయితే జాదవ్ ప్యాంగ్, ఈయన అస్సాంకి సంబంధించి మొలై ఫారెస్ట్, ఏ మ్యాన్ క్రియేటెడ్ 550 హెక్టార్స్, అంటే దాదాపుగా 1359 ఎకరాల్లో ఆయన ఒక ఫారెస్ట్నే కట్టాడు, పెద్ద ఫారెస్ట్నే ఆయన ఏర్పాటు చేశాడు. దీంతో పాటు మరికొందరు మనం మాట్లాడుకుంటే వనజీవి రామ ఎవరైతున్నారో ఆయనకి రీసెంట్గా పద్మశ్రీ ఇచ్చారు కూడాను. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడడంలో ముందడుగేయాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్. సో ఒక్కసారి మనం క్లుప్తంగా చూసినట్టయితే ఇండియాలో మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే 25.17 హెక్టార్లో మొత్తం కంట్రీ వైడ్గా హెక్టార్లో ఈ యొక్క ఫారెస్ట్ ఉంది. ఇక్కడ 21% కేవలం ఇది ఫారెస్టే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 37,258 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, అంటే దాదాపుగా 28.87%, అంటే జియోగ్రాఫికల్గా మనం చూస్తే. ఇక తెలంగాణలో 26,904 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 24% ఉంది. దీనికి సంబంధించి అడవులను సంరక్షించాలి. ఈ వేస్ట్ ఏదైతే ఉందో, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సంబంధించి ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది, అమెండ్మెంట్లు తీసుకొచ్చింది. నిజంగానే అవన్నీ అసలు అన్నీ పాటిస్తున్నారా పబ్లిక్? కొన్ని ప్రభుత్వం అయినా పాటిస్తుందా లేదా అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మొక్కలు నాటే ప్రయత్నం తప్పకుండా చేయాలి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏవైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తీసుకొచ్చిందో మనం ఒకసారి చూద్దాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016కి సంబంధించి సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్, దీనికి సంబంధించి ఈ వేస్ట్కి సంబంధించిన మరొక బిల్ తీసుకొచ్చింది అవి. ఇక బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో తీసుకొచ్చారు. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో తీసుకొచ్చారు. ఇది అమెండ్మెంట్ ఇన్ 2022కి సంబంధించి. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ని చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడాను స్వచ్ఛ భారత్ పాటించాలి. ఎక్కడ కూడాను కనీసం ఈవెన్ పేపర్ ముక్క, ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళే పిల్లోడు ప్లాస్టిక్ ఏదైతే యూజ్ చేసిన ప్లాస్టిక్ ఉందో, లేదంటే చాక్లెట్ పేపర్ అయినా సరే డస్ట్బిన్లోనే వేయాలి. మన వీధిని, మన ఇంటిని, మన స్కూల్ని, ప్రతిదాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, మొక్కలు నాటాలని స్వచ్ఛ భారత్ మిషన్ కూడా తీసుకొచ్చారు. ఇక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016కి సంబంధించి మనం చూసినట్లయితే, ఇక వేస్ట్ టు ఎనర్జీ WTE ప్రాజెక్ట్స్, అదర్ వేస్ట్ మేనేజ్మెంట్స్కి సంబంధించి ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ రూల్స్ 2016కి సంబంధించి ఈ మేనేజ్మెంట్లన్నీ తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిన మరొక బిగ్ మిస్టేక్ ఏంటంటే, ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకొచ్చే విధంగా ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది నిజంగా చాలా పెద్ద మిస్టేక్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎక్కడైనా ట్రైబల్స్ ఆ అడవులకు సంబంధించి వాళ్ళు అక్కడే అడవుల్లో నివసిస్తూ ఉంటే, ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉంటే వాళ్ళు ఆ అడవులకు సంబంధించి ఎలాంటి హాని చేయరు, ఎందుకంటే వాటిని చెట్లు నరికేయడం ఇవన్నీ చేసే ప్రయత్నం వాళ్ళు చేయరు. కానీ అలాంటి వ్యక్తుల్ని ఇంతకుముందు ఎక్కడైనా వాళ్ళకి అర్బన్లో కావాలంటే అర్బన్లో ప్లేస్ ఇచ్చేవాళ్ళు, రూరల్లో కావాలంటే రూరల్లో ప్లేస్ ఇచ్చేవాళ్ళు, ఇల్లు కట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చిన తర్వాత కొంత లంసమ్ అమౌంట్ అని ఇచ్చేసి వాళ్ళు మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి బ్రతకండి అన్నారు. కానీ అక్కడ ఆ ఫారెస్ట్కి సంబంధించి ఆ ఏరియాలో బ్రతుకుతున్న ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఆ ప్లేస్ అనేది ఏమంటారు ఎమోషన్ అనమాట. అలాంటి వ్యక్తుల్ని ఇష్టానుసారంగా పంపించేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అమెండ్మెంటే ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్
అమెండ్మెంట్ యాక్ట్ 2023కి సంబంధించి అక్కడేదో వాళ్ళు ఏదో మైనింగ్ చేసుకోవచ్చు, అక్కడ మినరల్స్ ఉన్నాయి అని చెప్పేసి అడవులను కొట్టేయడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ చేసి ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి పంపించేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇక్కడ కేవలం అక్కడేదో ఖనిజాలు ఉన్నాయి, ఖనిజ సంపద ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా లక్షల మొక్కలను కొట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రీసెంట్గా తెలంగాణలో రేడార్ కేంద్రం ఏదైతే ఉందో ఆ రేడార్ కేంద్ర నిర్మాణం కోసం లక్షల చెట్లు నరికేసే ప్రయత్నం కూడా చేసింది ప్రభుత్వం. అక్కడ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రేడార్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడాను కొంతమేర భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వం. మొక్కలుండే ప్లేసులు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఆ ఒక మొక్క పెరిగి పెద్దదా ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ నరికేయడం 1 or 2 minutesలో 5 minutesలో అయిపోతుంది. కానీ అలాంటి మొక్కలకి వాల్యూ ఇవ్వాల్సిన ప్రభుత్వాలే, ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్కి కొంత విలువ ఇవ్వాల్సిన ప్రభుత్వాలే విలువ లేకుండా చేసి, అంటే ఖాళీ ప్లేసులు చాలా ఉంటాయి, ఆ ప్లేసుల్లో పెట్టుకుంటే మంచిది. అంటే డెవలప్మెంట్ అనేది లేదంటే అక్కడ అభివృద్ధి చేయాలి అనేది వాటికి అడ్డంగా చెప్పట్లేదు, కానీ అది కాదు అని చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి ప్రభుత్వానికి, అలాంటి ప్లేసుల్లో డెవలప్మెంట్ అనేది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడాను మేము కూడా అనుకునేది. జంతువుల సంరక్షణ కోసం, అడవుల సంరక్షణ కోసం చాలా చాలా యాక్ట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. కొన్ని జంతువులను కాపాడడానికైతే ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ కన్జర్వేషన్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, అలాగే వైల్డ్ లైఫ్ కారిడార్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చింది. ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 1991 యాక్ట్ ఉంది, 2002, 2006, 2022 ఇలాంటి యాక్ట్లన్నీ తీసుకొచ్చింది. కానీ ఎప్పుడైతే 2023 యాక్ట్ తీసుకొచ్చారో ఈ యాక్ట్లన్నీ కూడా మరుగున పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఈ యాక్ట్తో చాలా పెద్ద మొత్తంగా అడవులను మనం కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మరి ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ మనం ఏదైతే ట్రైబల్స్ ఎక్కువ కాలం, అంటే మనందరికన్నా కూడాను ఎక్కువ అడవుల్లో నివసించే ట్రైబల్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ 6.98% వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎమోషన్కి సంబంధించి ఎమోషనల్తో కనెక్ట్ అయిన ఆ యొక్క ట్రైబల్స్ వాళ్ళంతా కూడా నా ఫారెస్ట్ నుంచి బయటికి రావడం ఇష్టం లేక అక్కడే ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే దానికి సంబంధించి ఫారెస్ట్కి సంబంధించి ఎలాంటి హాని చేయని వ్యక్తులు వాళ్ళు. సో కాపాడే వాళ్ళనేమో మనం బయటికి పంపిస్తున్నాం, చెట్లు ఇష్టానుసారంగా మనం కొట్టేసే పరిస్థితి కూడా ఉంది. ఇండియా మొత్తంలో చూసుకున్నట్లయితే ట్రైబల్స్ 8.61% ట్రైబల్స్ ఉన్నారు. సో ఓవరాల్గా మనం ఇన్ని ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాం, ఇన్ని అమెండ్మెంట్లు తీసుకొస్తున్నాం, ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ అని చెప్తున్నాం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్తున్నాం, ఇక్కడ వైల్డ్ కారిడార్స్ అని చెప్తున్నాం, ఇలాంటివన్నీ మనం పాటిస్తాం అని చెప్తున్నాం, ఫారెస్ట్ని కాపాడుకుందాం, ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం అని చెప్తున్నాం. కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మరీ ముఖ్యంగా మనందరం కూడాను వాళ్ళతో పాటు కలిసి నడవాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కేవలం అమెండ్మెంట్స్, బిల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో 100 ఎకరాల 1000 ఎకరాల ఫారెస్ట్ని కూడా వాళ్ళ చేతుల్లో పెడుతుంటే ఆ ఫారెస్ట్ని నరికేస్తుంటే రానున్న రోజుల్లో ఇదంతా కాంక్రీట్ జంగిల్. రానున్న రోజుల్లో అసలు ఆక్సిజన్ ఉంటుందా ఉండదా, ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలాంటి వ్యక్తుల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటుదాం, మన ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకుందాం, మన లైఫ్ని, ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మనమే కాపాడుకోవాలి. కాపాడుకునే బాధ్యత కూడా మనతోనే ఉంది. జై హింద్.